అగస్త్య మహర్షి పేరు అందరూ వినే ఉంటారు. ఈయన మనకున్న సప్త ఋషుల్లో ఒకళ్ళు. ఈయనకంటూ సనాతన ధర్మంలో ఒక ప్రత్యేక స్థానమే ఉంది. పురాణాలు ఈయన ఒక కుండలో పుట్టారనే చెప్పబడి ఉంది. వరుణుడు ఇంకా మిత్రాదేవికి ఈయన జన్మించారు. దీని రిఫరెన్స్ మనకి విష్ణు పురాణం బుక్ నెంబర్ 1 చాప్టర్ 10లో చెప్పబడి ఉంది. అసలు అగస్త్య మహర్షి ఎందుకు జన్మించారు అంటే మన సనాతన ధర్మం ఒక నాలెడ్జ్ని వ్యాప్తి చేయించడానికి, ఇంకా మన యూనివర్స్ ఒక కాస్మిక్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం కోసమని చాలా చోట్ల రాయబడి ఉంది. ఇప్పుడు అగస్త్య మహర్షి యొక్క ఎర్లీ లైఫ్ అండ్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకుందాం. అసలు అగస్త్య మహర్షి గురువు ఎవరు? దీని గురించి మేము చాలా రీసెర్చ్ చేసాం, కానీ మాకు ఎక్కడా కనిపించలేదు. ఎక్కడా మేము చదివిన వాటిలో రిఫరెన్స్ కూడా లేదు. మేము అగస్త్య మహర్షి ఒక సెల్ఫ్ థాట్ పర్సన్ కింద మేము నమ్ముతున్నాం, ఎందుకంటే ఈయన సప్త ఋషుల్లో ఒకళ్ళు. యూజువలీ వీళ్ళు బై బర్త్ విజ్డమ్తో జన్మించారని రాయబడి ఉంది చాలా చోట్ల. ఋగ్వేదంలో మండల 1 సూక్తి 165 to 191 మధ్యలో క్లియర్గా రాసుంది అగస్త్య మహర్షి పుట్టింది వేదాంతిక్ నాలెడ్జ్ని స్ప్రెడ్ చేయడానికి అని. ఇప్పుడు మనం ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి తెలుసుకుందాం. అగస్త్య మహర్షికి ఇంకా వింధ్య పర్వతాలకి మధ్య జరిగిన ఇన్సిడెంట్ గురించి. కొన్ని వేల సంవత్సరాల క్రితం వింధ్య పర్వతాలు ప్రపంచంలోనే అన్నిటికంటే ఎక్కువ ఎత్తు ఉండే పర్వతంగా ఉండాలని, హిమాలయాలు దాటి పెరగాలని పెరుగుతూ ఉన్నాయి. అవి పైనుండి వచ్చే సూర్యకిరణాల్ని బ్లాక్ చేసే విధంగా పెరిగాయి. పైన తిరిగే దేవతలకు కూడా సంచరించడానికి వీలు లేకుండా పెరగడం మొదలుపెట్టాయి. ఒకవేళ ఇలానే కానీ సూర్యకిరణాల్ని, వాయువుని బ్లాక్ చేస్తూ భూమిపైన రాకుండా పెరగడం మొదలు పెడితే లైఫ్ సైకిల్ దెబ్బతింటుందని దేవతలు అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళి ఒక సొల్యూషన్ కోసం అడిగారు. అప్పుడు ఆయన వింధ్య పర్వతాలతో మాట్లాడడానికి వెళ్ళారు. ఎప్పుడైతే అగస్త్య మహర్షి వచ్చారో వింధ్య పర్వతాలు శిరస్సు వంచి నమస్కరించాయి. అప్పుడు అగస్త్య మహర్షి ఒక రిక్వెస్ట్ చేశారు. ఓ వింధ్య పర్వతమా, మీరు ఇలానే ఈ పొజిషన్లోనే ఉండండి, నేను దక్షిణం నుండి వచ్చేదాకా. ఆయన మీద ఉండే గౌరవంతో వింధ్య పర్వతాలు అగ్రీ చేశాయి. అగస్త్యుడు దక్షిణం వైపు వెళ్ళాడు. ఆయన అక్కడ కూడా స్పిరిచువల్ నాలెడ్జ్ పెరిగే విధంగా పెంపొందించారు. మరోపక్క వింధ్య పర్వతం ఇచ్చిన ప్రామిస్ నిలబట్టుకుని ఇదే పొజిషన్లో ఉన్నాయి. సో ఇంకేముంది, మళ్ళీ లైఫ్ సైకిల్ మొత్తం నార్మల్ అయ్యాయి. ఎందుకంటే సూర్యకిరణాలు మళ్ళీ భూమిపై పడుతున్నాయి, వాయువు కూడా ఫ్రీ ఫ్లోతో ఉంది. సో ఇలా అగస్త్యుడు బ్యాలెన్స్ని రెస్టోర్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే అగస్త్య మహర్షి గురించి చాలా కథలే ఉన్నాయి. ఈయన ఉత్తి స్పిరిచువల్ నాలెడ్జే కాదు, సైన్స్ అండ్ మెడికల్ ఫీల్డ్లో కూడా చాలా మంచి కాంట్రిబ్యూషన్స్ ఇచ్చారు. అవేంటో కొన్ని ఇప్పుడు చూద్దాం. సిద్ధా మెడికల్ ప్రాక్టీసెస్. సిద్ధా మెడికల్ ట్రెడిషన్ అనేది ఒక చాలా పురాతనమైన మెడికల్ సిస్టమ్. దీని ఫౌండింగ్ ఫాదర్ కింద అగస్త్య మహర్షిని కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఈ సిద్ధా మెడికల్ ట్రెడిషన్ కనిపెట్టిన 18 సిద్ధార్లో ఒకళ్ళు అగస్త్య మహర్షి. అగస్త్య మహర్షి మెడికల్ ఫీల్డ్కి చాలానే కాంట్రిబ్యూట్ చేశారు. ఆయన రాసిన అగస్త్య సంహితలో ఇంకా చాలా గ్రంథాల్లో కూడా ఈ రోజుకి ఉపయోగపడే డయాగ్నోసిస్, ఇంకా వాటి ట్రీట్మెంట్, చాలా రోగాలకి రాశారు. ఇంకా సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఇంకా ప్రొసీజర్స్ గురించి కూడా చాలా డీటెయిల్డ్గా రాశారు. ఆయన హీలింగ్ ప్రాసెస్కి ఒక ఫ్రేమ్ వర్క్ డిజైన్ చేశారు. ఇప్పటికీ ఈ సిద్ధా మెడికల్ ట్రెడిషన్ సౌత్ ఇండియాలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన కాంట్రిబ్యూషన్ ఉత్తి మెడికల్ ఫీల్డ్కే కాదు, మెటలర్జీకి కూడా ఈక్వల్గా ఉంది. ఆయన రకరకాల మెటల్స్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో ఒక నోట్స్లా రాశారు. ఎవడో జర్మన్ సైంటిస్ట్ జార్జియస్ అగ్రికోలాకి క్రెడిట్ ఇచ్చాం మెటలర్జీ ఫాదర్ కింద. కానీ వాళ్ళు పుట్టడానికి వేల సంవత్సరాల ముందే మన వేదాల్లో ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో మెథడ్స్ అన్నీ డీటెయిల్డ్గా రాసున్నాయి. ఇవే కాకుండా ఈయన చాలా వాటి గురించి రాశారు. లిటరేచర్ దగ్గర నుండి బాటనీ దాకా, ఆస్ట్రాలజీ దగ్గర నుండి ఆస్ట్రానమీ దాకా. అగస్త్య మహర్షి కాంట్రిబ్యూషన్ మన సనాతన ధర్మం గొప్పదనాన్ని గురించి చెప్తూనే ఉంది. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి. ఆధ్యాత్మికత, జ్ఞానం అభివృద్ధి చెందిన పురాతన భారతదేశంలో ఆత్రేయ మహర్షి ఉండేవారు. పూజ్యులైన సప్త ఋషుల్లో ఒకరుగా, హిందూ పురాణాల్లోని 7 గొప్ప ఋషుల్లో ఒకరిగా పేరొందారు. అతని జీవిత కథ భక్తి, జ్ఞానం, నిస్వార్థత అతని హృదయంలో మండే ఒక సాధారణ ప్రశ్నతో ప్రారంభమైంది. అసలు నేను ఎవరు? ఈ ఉనికి యొక్క ఉద్దేశం ఏంటి? జ్ఞానం కోసం ఈ తపన అతనిని జ్ఞానం, భక్తి, జ్ఞానోదయం యొక్క అసాధారణ మార్గంలో నడిపిస్తుందని అతనికి తెలియదు. చిన్నప్పటి నుండి ఆత్రి మహర్షి ఇతర పిల్లల కంటే భిన్నంగా ఉండేవారు. అతని కళ్లల్లో ఎప్పుడూ ఉత్సుకత కనిపిస్తూ ఉండేది. ఇతర పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఆయన జీవిత రహస్యాల గురించి ఆలోచించేవారు. జ్ఞానోదయం పొందిన తల్లిదండ్రులు బ్రహ్మర్షి బ్రహ్మ, స్వర్గపు దేవత సంధ్యతో ఆత్రి మహర్షి దైవిక జ్ఞాన వాతావరణంలో పెరిగారు. ఒకరోజు రాత్రి ఆకాశంలో నక్షత్రాలు మిలమిలా మెరుస్తుంటే అతని మనసులో ఒక గాఢమైన ప్రశ్న తలెత్తింది. విశ్వాన్ని ఎవరు సృష్టించారు? దీని మూలం ఏమిటి అని.
ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఆత్రి మహర్షి తన తల్లిదండ్రులు, ఇతర ఋషులను ఆశ్రయించాడు. వారు చెప్పిన సమాచారంతో జ్ఞానంలో మునిగిపోయారు ఆత్రి మహర్షి. ఆత్రి మహర్షి పెరిగే కొద్దీ తన జ్ఞానం కూడా విస్తరిస్తూ వచ్చింది. ఆయన ప్రాచీన గ్రంథాల అధ్యయనంలో మునిగిపోయారు. వేదాల్లోని రహస్యాలను పరిశోధించారు. అతను విశ్వక్రమం, దైవిక శక్తి, పవిత్ర గ్రంథాల్లో దాగి ఉన్న లోతైన సత్యాల గురించి తెలుసుకున్నారు. అతని తల్లిదండ్రులచే మార్గనిర్దేశకత్వం, ఋషుల జ్ఞానానికి సంబంధించి లోతుగా తెలుసుకోవడం ప్రారంభించాడు ఆత్రి మహర్షి. తెలివైన, ఎంతో దయగల ఋషిగా అతని ఖ్యాతి నలుదిశలా వ్యాపించింది. సుదూర దేశాల నుంచి అన్వేషకులు అతని మార్గనిర్దేశకత్వం కోసం వచ్చేవారు. ఇప్పుడు మనం ఆత్రి సంహిత ఎలా పుట్టిందో చూద్దాం. ఒకరోజు రాత్రి మహర్షి ప్రశాంతంగా గంగా నది పక్కన కూర్చున్నారు. ఆ సమయంలో ఆయనకొక దైవిక అనుభూతి చెందారు. అకస్మాత్తుగా అతని హృదయం విస్మయం, ఆశ్చర్యంతో నింపిన లోతైన అవగాహన ఆయనలో కలిగింది. విశ్వం తన రహస్యాలను ఆత్రి మహర్షికి వెల్లడించేందుకు అన్నట్లుగా ఉంది. ఈ మాయాక్షణంలో ఆత్రి మహర్షి తాను దైవిక జ్ఞానదూతగా ఉన్నట్లు గ్రహించారు. కాస్మిక్ ఎనర్జీ అతనికి ఒక ప్రత్యేక ఉద్దేశంతో ఆశీర్వదించాయి. అస్తిత్వం, కాలాతీత సత్యాలను ప్రపంచానికి తెలియజేయడం. ఈ విలువైన బహుమతిని మానవాళితో పంచుకోవాలని అతనిలో ఆసక్తి రేకెత్తింది. అతను తన హృదయంలో ప్రవహించే పదాలను తాళపత్రాలపై జాగ్రత్తగా వ్రాశారు. అతను రాసే ప్రతి అక్షరం అతని అవగాహనకు మించిన శక్తిచే మార్గనిర్దేశం చేయబడినట్లుగా అనిపించింది. రాత్రింబవళ్లు ఆత్రి మహర్షి ఈ దైవిక ప్రయత్నంలో మునిగిపోయారు. అతను ఆవహించిన విశ్వశక్తితో ఒక గాఢమైన సంబంధాన్ని అనుభవించారు. విశ్వం తన పవిత్ర జ్ఞానాన్ని మానవాళికి ప్రసారం చేయడానికి అతనిని ఒక పరికరంగా ఎంచుకున్నట్లుగా ఉంది. అదే మనకు ఆత్రి సంహితగా ప్రపంచానికి పరిచయం అయింది. ఆత్రి మహర్షి సంహిత దైవిక జ్ఞాన ఖనిజంగా మారింది. ఇది ఉనికి సారాంశాన్ని కలిగి ఉన్న పవిత్ర శ్లోకాలు, మంత్రాలు, ప్రార్థనలకు సంబంధించిన శాశ్వతమైన సేకరణ. ఈ పవిత్ర శ్లోకాలు ఖగోళ దేవతలను స్తుతిస్తాయి. సహజ ప్రపంచ యొక్క అందం, సారాంశాన్ని చాటి చెప్పాయి. శ్లోకాలలో శ్రేయస్సు, ఆరోగ్యం, ఆధ్యాత్మిక మేళవింపు కోసం శక్తివంతమైన ప్రార్థనలు పొందుపరచబడ్డాయి. ఆత్రి సహిత బోధనలు అన్ని వర్గాల ప్రజలను తాకాయి. వారి ఆత్మలో ప్రతిధ్వనించాయి. అవసరమైన సమయాల్లో ఓదార్పునిచ్చాయి. ఆత్రి మహర్షి సంహితలోని శ్లోకాలు విన్న వారిపై పరివర్తన ప్రభావం చూపాయి. పవిత్రమైన కీర్తనలు పఠించడం వలన ఆ శ్రోతలు హృదయాల్లో భక్తి, అవగాహన యొక్క లోతైన భావాన్ని రేకెత్తించాయి. ఆత్రి మహర్షి జ్ఞానాన్ని పొంది దైవిక సందేహాల్లో మునిగిపోవడానికి దూర ప్రాంతాల నుండి అనేక మంది అన్వేషకులు ఆత్రి మహర్షి వద్దకు వచ్చేవారు. నిస్వార్థం, కరుణ, విశ్వశక్తుల పట్ల భక్తితో కూడిన జీవితాలను గడపడానికి లోతైన బోధనలు ప్రజలను ప్రేరేపించాయి. ఆత్రి సంహిత జ్ఞానం ఒక సున్నితమైన గాలిలా వ్యాపించింది. లెక్కలేనన్ని జీవితాలను ప్రభావితం చేసింది. పండితులు, ఋషులు ఈ అమూల్యమైన దైవిక జ్ఞానాన్ని గౌరవించారు. వేద గ్రంథాల్లో దాని ప్రాముఖ్యతను గుర్తించారు. తరాల అన్వేషకులచే సంరక్షించి ప్రతిష్ఠించబడిన ఆత్రి సంహిత పవిత్ర వేద గ్రంథాల్లో అమూల్యమైన భాగంగా మారింది. దీని బోధనలు అన్వేషకులకు వారి ఆధ్యాత్మిక ప్రయాణాలపై ప్రేరణ, మార్గ నిర్దేశం చేస్తూనే ఉన్నాయి. అంతర్గత శాంతి, స్వీయ సాక్షాత్కారానికి మార్గనిర్దేశక కాంతిగా పనిచేశాయి. ఇక ఇప్పుడు మనం ఆత్రి మహర్షి, అనసూయ యొక్క ప్రేమ గురించి తెలుసుకుందాం. ఆత్రి మహాముని, అనసూయ దంపతులు మానవ జీవితానికి ఆదర్శప్రాయులైన వారు. సతి అనసూయ భారతీయ వివాహ వ్యవస్థకు పట్టుగొమ్మ లాంటివారు. అలాంటి ఆత్రేయ మహాముని, అనసూయ దాంపత్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆత్రి సప్తఋషి మండలంలో 7వ ఋషి పొంగవుడు. అంటే దైవిక వృత్తాంతం ప్రకారం సప్త ఋషుల్లో చివరివారు. వైఖానస సాంప్రదాయాలను అనుసరించి మహామునులను నలుగురుగా నిర్ధారించారు. ఆత్రి మహర్షి బ్రహ్మ మానసపుత్రుడు, అంటే బ్రహ్మదేవుని మనసులో నుంచి పుట్టినవారు. బ్రహ్మదేవుడు ఆత్రి మునితో తనకు సృష్టి కార్యంలో సహాయపడటానికి పుట్టించాను అని చెప్తాడు. ఒక మంచి అనుకూల ప్రదేశాన్ని ఎంచుకొని తపస్సు ప్రారంభిస్తాడు ఆత్రేముని. ఈయన చేస్తున్న ఘోర తపస్సుకు బయటకు వచ్చిన గొప్ప తేజస్సు భూమి, ఆకాశం అన్ని వైపులా వ్యాపిస్తే భూమి, ఆకాశం ఈ తేజస్సును భరించలేకపోవడం వల్ల ఆ తేజస్సు సముద్రంలో పడిపోతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న బ్రహ్మదేవుడు ఆత్రి మహర్షికి పెళ్లి అయ్యాక ఆ తేజస్సులో కొంత అంశతో చంద్రుడు కుమారుడుగా జన్మిస్తాడని, క్షీరసాగర మదనంలో మిగిలిన అంశం వచ్చి చంద్రుణ్ణి కలుస్తుందని చెప్తాడు. కొంతకాలం తర్వాత ఆత్రి మహర్షి ఖధర్ముడు, దైవహుతి దంపతుల 9 కూతుళ్లలో ఒకరైన అనసూయాదేవిని వివాహమాడతారు.
ఆత్రి భార్య అనసూయ 7 పతివ్రతల్లో ఒకరిగా పరిగణించబడతారు. ఒకసారి త్రిమూర్తులు అనసూయాదేవి పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి ఆత్రి మహర్షి ఆశ్రయానికి వస్తారు. అప్పుడు ఆత్రి మహర్షి వారికి ఆతిథ్యమిస్తాడు. కానీ త్రిమూర్తులు అనసూయాదేవిని నగ్నంగా వారికి వడ్డించాలని షరతు విధిస్తారు. అతిథిగా వచ్చిన ఆ త్రిమూర్తులు స్నానం చేసి భోజనానికి కూర్చున్నప్పుడు అనసూయ వారిపై మంత్రజలాన్ని చల్లి వారిని శిశువులుగా మార్చి నగ్నంగా వడ్డించి ఆ తర్వాత వారిపై మంత్రజలాన్ని చల్లి మామూలుగా చేసి భోజనం తినమని చెప్తుంది. భోజనం చేసిన వెంటనే వారిని పసిపాపలుగా మార్చి ఉయ్యాల్లో వేసి నిద్రపుచ్చుతుంది. తమ భర్తలను వెతుక్కుంటూ త్రిమూర్తుల భార్యలు అనసూయ దగ్గరకు వచ్చి వారి పతులను ఇవ్వమని అడుగుతారు. త్రిమూర్తులు అనసూయ పాతివ్రత్యాన్ని మరియు ఆమె దివ్య మాతృత్వాన్ని మెచ్చుకుంటారు. ఆమె భర్త మహర్షి ఆత్రి ఎప్పటికీ యవ్వనంగా మరియు అమరులుగా ఉంటారని వారిని ఆశీర్వదిస్తారు. అంతేకాకుండా ఆమె దయా జ్ఞానానికి వారు ముగ్ధులై వారి అంశతో ఒక కుమారుని జన్మిస్తారని వరమిస్తారు. వారే దత్తాత్రేయుడు. మహర్షి ఆత్రి బోధనలు సరళమైనవి, ప్రభావితమైనవి కూడా. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటాయి. సత్యం, కరుణ మరియు అహింసా ధర్మబద్ధమైన జీవితానికి మూలస్తంభాలుగా ఆయన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. అతని మాటలు ఆత్రి సహిత యొక్క సారాంశంలో ప్రతిధ్వనిస్తాయి, మనల్ని జ్ఞానోదయం వైపు నడిపిస్తాయి. అలా కాలం గడిచే కొద్దీ ఆత్రి మహర్షి యొక్క బోధనలు విశాలమైన సముద్రంలో అలల్లా వ్యాపించాయి. సుదూర దేశాల ప్రజల జీవితాలను ప్రభావితం చేశాయి. అతని జ్ఞానానికి ఆధ్యాత్మిక అన్వేషకులు, పండితులు మరియు ఋషులు హృదయాల్లో స్థానం లభించింది. వారు తరతరాలుగా అతని బోధనలు కొనసాగించారు. ఆత్రి మహర్షి యొక్క జ్ఞానం మనల్ని సన్మార్గంలో నడిపిస్తుంది. ప్రతి ఒక్కరిలో ఉన్న దైవిక ఉనికిని గుర్తు చేస్తుంది. అతని అపారమైన ప్రేమ, కరుణ, జ్ఞానం యొక్క శాశ్వతమైన వారసత్వం, ఐక్యతను స్వీకరించడానికి, ధర్మ మార్గంలో నడవడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. ప్రాచీన భారతదేశంలోని దివ్య యుగంలో మహర్షి భరద్వాజ అనే గొప్ప మహర్షి ఉండేవారు. అతను సృష్టికర్త అయిన బ్రహ్మ యొక్క మనసు నుంచి జన్మించారు. అతని పుట్టుక అతని దైవిక స్వభావాన్ని సూచిస్తుంది. మహర్షి భరద్వాజ గురుకుల విద్యా విధానంలోని గ్రంథాలు, విలువిద్య, పాలనా వ్యవహారాలు, తత్వశాస్త్రం, ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క క్లిష్టమైన విభాగాలను అభ్యసించారు. మహర్షి భరద్వాజ తనకున్న అసాధారణమైన తెలివితేటలు, సంకల్పానికి ఎంతో ప్రసిద్ధి చెందారు. యుక్త వయసులోనే భరద్వాజ తన జీవితాన్ని ఆధ్యాత్మిక సాధన కోసం అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆయన స్వీయ సాక్షాత్కార యాత్రకు బయలుదేరాడు. ఆ పరమేశ్వరుని అనుగ్రహానికి పొందేందుకు కఠోర తపస్సు చేశారు. అతని అంకిత భావం, చిత్తశుద్ధిని చూసి దేవతలతో పాటు ఋషులు కూడా ఆయన్ని ప్రశంసించారు. భరద్వాజ ఖ్యాతి గురించి దేశమంతటా వ్యాపించింది. అన్ని వర్గాల వారిని ఆకర్షించింది. ఆయనకున్న ప్రముఖ శిష్యుల్లో ఒకరు ద్రోణాచార్యులు కూడా ఉన్నారు. తర్వాత ఇతిహాసమైన మహాభారతం, పాండవులు, కౌరవులకు యుద్ధ గురువుగా కూడా ఉన్నారు. భరద్వాజ తన శిష్యులకు గ్రంథాలు, తత్వాల పరంపరనే కాకుండా వైద్యం, యుద్ధం వంటి పలు ఆచరణాత్మక సాంప్రదాయ భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదానికి భరద్వాజ చేసిన కృషి ఎంతో గణనీయమైనది. ఆరోగ్యం, వ్యాధికి సంబంధించిన పలు అంశాలను చర్చించే ఆయుర్వేదంలోని ఒక ముఖ్యమైన గ్రంథం అయిన భరద్వాజ సహిత రచయితగా ఆయన ఈ ఘనత పొందారు. ఆయుర్వేదంతో పాటు మహర్షి భరద్వాజ పురాతన భారతీయ వైమానిక శాస్త్రంలోనూ ప్రావీణ్యం పొందారు. ఈ గ్రంథాలు వివాదాస్పదమైనప్పటికీ పురాతన భారతీయ గ్రంథాల్లో పేర్కొన్న విమానాలు, ఎగిరే యంత్రాలు నిర్వహించడం వంటి ఎంతో క్లిష్టమైన వివరాలను భరద్వాజ ఆ గ్రంథాల్లో పేర్కొన్నట్లు పురాణాలు చెప్తున్నాయి. ఇక ఇప్పుడు మనం భరద్వాజ త్యాగం, తపస్సు, జీవితం గురించి తెలుసుకుందాం. భరద్వాజునికి ఎంతో జ్ఞానం ఉన్నప్పటికీ అతను ఎంతో సరళమైన జీవితాన్ని గడిపారు. సన్యాసం, స్వీయ నియంత్రణ, వ్యక్తిత్వం, ఆధ్యాత్మిక సాధనలు సమాజానికి చేసిన కృషిపై తన దృష్టిని కొనసాగించేందుకు వీలు కల్పించింది. భరద్వాజతో ముడిపడి ఉన్న అత్యంత ప్రముఖమైన కథల్లో రామాయణం కూడా ఒకటి. ఒకసారి రాముడు, సీత, లక్ష్మణుడు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు భరద్వాజుని ఆశ్రమాన్ని సందర్శించారు. ఎంతో నిరాడంబరమైన మనసుతో ఋషి వారికి ఆతిథ్యం ఇచ్చారు. అతిథులు విందు ఇవ్వడానికి ఆయన ఆధ్యాత్మిక శక్తులు ఉపయోగించారు. ఋషి జీవితం కూడా ఎంతో కఠినమైన తపస్సుతో 3 జీవితకాలాలు తపస్సు చేశారని నమ్ముతారు. ఒక తపస్సు కాలం 10 ఏళ్లు కొనసాగుతుంది. అతని అచంచలమైన భక్తికి దేవతలు ఎంతగానో ముగ్ధులయ్యారు. భరద్వాజునికి స్వర్గంలో స్థానం కల్పించారు. అయినప్పటికీ భరద్వాజుడు తన తపస్సు కొనసాగిస్తూ మానవాళి సంక్షేమానికి తన జీవితాన్ని అంకితం భూమిపైనే ఉండాలని నిర్ణయించుకున్నారు.
ఉన్నతమైన బోధనలు, ఆశయాలు, మానవాళి సేవ అనంతరం భరద్వాజ తన భూ సంబంధమైన ప్రయాణాన్ని ముగించారు. పురాణాల ప్రకారం ఋషి మరణించలేదు, కానీ తన భౌతిక రూపంలో స్వర్గానికి అధిరోహించారని చెప్తారు. భరద్వాజ నిష్క్రమణం ఒక యుగానికి ముగింపు పలికింది. అయితే అతని బోధనలు, తత్వశాస్త్రం నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యం, ఆయుర్వేదం, అనేక ఇతర రంగాలకు ఆయన చేసిన కృషి చరిత్రలో నిలిచిపోయింది, తరతరాలకు స్ఫూర్తినిస్తుంది. భరద్వాజ గొప్ప జ్ఞానం, దైవభక్తి మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక వృద్ధికి అచంచలమైన అంకిత భావం ఉన్న గొప్ప ఋషిగా గుర్తింపు పొందారు. జ్ఞానం, స్వీయ సాక్షాత్కారం, మానవాళికి సేవా మార్గంలో ఉన్న వారికి అతని జీవితం ఒక దీపస్తంభం వలె కనిపిస్తుంది. అతని వారసత్వం ఆధునిక కాలంలోనూ విస్తరించింది. ఆంధ్రప్రదేశ్లోని భరద్వాజ బ్యారేజీ, తమిళనాడులోని భరద్వాజ తీర్థానికి అతని పేరు పెట్టారు. అవి పర్యాటకులను, యాత్రికులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఈ విధంగా మహర్షి భరద్వాజ జీవితం ప్రాచీన చరిత్ర, పురాణాల యొక్క పొగమంచులో మునిగినప్పటికీ జ్ఞానాన్ని, ఆధ్యాత్మికతను, సమాజ సేవను కోరుకునే వారికి ఒక మార్గనిర్దేశక కాంతిగా ప్రకాశిస్తూనే ఉంటుంది. మహర్షి గౌతముడు హిందూ గ్రంథాల్లో ప్రముఖుడుగా ఉన్నారు. పురాతన హిందూ గ్రంథాల్లో ఒకటైన ఋగ్వేదంలో మంత్రాలను కనుగొన్న వ్యక్తిగా పరిగణించబడ్డారు. ఆయన జీవిత విషయానికి వస్తే, మహర్షి గౌతముడు బ్రహ్మచే సృష్టించబడిన అసాధారణ సౌందర్యవతి అయిన అహల్యను వివాహం చేసుకున్నారు. ఒక ప్రసిద్ధ పురాణ కథను చూస్తే అహల్యను దేవతల రాజైన ఇంద్రుడు మోసం చేస్తాడు. అతను ఆమెను మోసం చేయడానికి గౌతమ ముని రూపాన్ని తీసుకుంటాడు. ఈ మోసాన్ని గుర్తించిన గౌతముడు అహల్యను రాయిగా మారమని శపిస్తాడు. అలాగే ఇంద్రుణ్ణి కూడా ఒళ్లంతా కళ్ళుతో నిండిపోయేలా శపిస్తాడు. రామాయణం ఇతిహాసంలో అహల్య విష్ణుమూర్తి అవతారమైన రాముడి పాదస్పర్శతో శాపం నుండి విముక్తి పొందుతుంది. ఋషిగా గౌతమ మహర్షి గౌతమ ధర్మసూత్ర అని పిలువబడే ధర్మసూత్రాన్ని రాసి ధర్మశాస్త్రంలో ఘనత వహించాడు. ధర్మశాస్త్రంగా పిలువబడే విలువైన గ్రంథాల సేకరణలో ఒక భాగమైన చట్టంగా దీన్ని పరిగణిస్తారు. ఇది ధర్మ ప్రవర్తనపై రాసిన గ్రంథం. గౌతముని ధర్మసూత్ర హిందూ న్యాయసూత్ర అభివృద్ధిలో ముఖ్యమైన గ్రంథం. ఇప్పుడు మనం గౌతముని బోధనలు, తత్వశాస్త్రం గురించి చూద్దాం. గౌతమ మహర్షి బోధనలో తత్వశాస్త్రం ఎక్కువగా ఉంటుంది. గౌతమ ధర్మసూత్రంలో ప్రధానంగా ధర్మం గురించి, అలాగే నైతిక విధులు సంబంధించిన సూత్రాలను సేకరించారు. గౌతముని ధర్మసూత్రం ముఖ్య బోధనల్లో వర్ణ, ఆశ్రమ ధర్మం ఒకటి. దీని ప్రకారం ఒక ధర్మాన్ని అనుసరించడం అనేది ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఇందులో 4 ప్రధాన సామాజిక వర్ణాలు, విధులు, బాధ్యతలను వివరిస్తుంది. వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ప్రధానంగా ఉండగా జీవితంలో 4 దశలు బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థ, అరణ్య, సన్యాస ఆశ్రమం గురించి ప్రత్యేకంగా వివరణ ఇందులో ప్రస్తావించారు. గౌతముని ధర్మసూత్రం అహింస, సత్యం, స్వీయ నిగ్రహం ప్రాముఖ్యతను ప్రాథమికంగా ధర్మాలుగా నొక్కి చెప్తాయి. న్యాయ ప్రక్రియ, శిక్ష, ప్రాయశ్చిత్తానికి సంబంధించిన వివరాలతో సహా పౌర, క్రిమినల్ చట్టాలపై కూడా రాతపూర్వక నియమాలను అందిస్తుంది. ఇది సముచితమైన, అనుచితమైన చర్యతో పాటు అపవిత్రమైన, స్వచ్ఛమైన ప్రవర్తనల మధ్య తేడాను చూపుతుంది. గౌతమ మహర్షి హిందూ సాంప్రదాయాల్లో ఒక ప్రధాన ఋషిగా ఆధ్యాత్మిక శిక్షణ, ధ్యానం, బోధనకు తనను తాను అంకితం చేసుకుంటూ ఈ సూత్రాల ప్రకారం తన జీవితాన్ని గడిపారని నమ్ముతారు. ఆయన జీవిత బోధనలు ఉదాహరణగా పనిచేస్తుంది, ధర్మాన్ని ఆచరణలో పెట్టింది. గౌతముని బోధనలు హిందూ మతం, సమాజంపై పెను ప్రభావం చూపాయి. గౌతమి ధర్మసూత్రంలోని అతని బోధనలు ధర్మాన్ని లేదా జీవితంలో మన విధులను అర్థం చేసుకోవడానికి ఇప్పటికీ చాలా ముఖ్యమైనవి. మహర్షి గౌతముడి బోధనలు కేవలం మతంతోనే కాకుండా జీవితంలోని అనేక రంగాలను రూపొందించడంలో సహాయపడ్డాయి. ఈ బోధనలు ధర్మాన్ని ప్రభావితం చేశాయి. సమాజం ఎలా వ్యవస్థీకృతమైంది అనే అంశాన్ని ఇందులో ఉంది. హిందూ సమాజంలో సరైన ప్రవర్తనకు సంబంధించిన నియమాలను రూపొందించడంలో ఇవి సహాయపడ్డాయి. గౌతమ ధర్మసూత్ర సూత్రాలు హిందూ మతంలోని ధర్మసూత్రాలను అభివృద్ధి చేయడంలో ప్రముఖంగా ప్రభావితం చేశాయి. గౌతమ మహర్షి బోధనలు సత్యం, పరిశుభ్రత, స్వీయ నియంత్రణ ప్రాముఖ్యత గురించి మాట్లాడతారు. ఈ సూత్రాలు హిందూ ధర్మశాస్త్రంలో చాలా ముఖ్యమైనవి. హిందూ జీవితంలో అనేక అంశాలను ప్రభావితం చేశాయి. ఈ బోధనలు సర్వ మానవాళికి నైతికంగా, ఆధ్యాత్మికంగా జీవించడానికి సహాయపడ్డాయి. మహర్షి గౌతమ జీవితం సంబంధించిన కథలు, అహల్యతో అతని వివాహం వంటి కథలు హిందూ పురాణాల్లో ముఖ్యమైన భాగం. ఇవి వ్యక్తిత్వ విలువలు నేర్పే నైతిక పాఠాలుగా భవిష్యత్తు తరాలకు బోధిస్తాయి.
గౌతమ మహర్షి జీవితం సమస్త మానవాళికి ఆదర్శప్రాయం. గౌతమ మహర్షి బోధనలు, సూత్రాలు నేటికీ అధ్యయనం చేస్తున్నారు. అతను సప్త ఋషుల్లో ఒకరుగా గుర్తించబడ్డారు. అతని జీవితం, జ్ఞానం హిందువులకు ఆధ్యాత్మిక జ్ఞానం కోరుకునే వారికి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. అతని జీవితం సత్యం వెతకడం, మంచి జీవితాన్ని గడపడం ప్రాముఖ్యతను సూచిస్తుంది. విశ్వామిత్రుడు హిందూ పురాణ గాథల్లో ఒక గొప్ప ఋషిగా పేరు పొందారు. రాజర్షిగాను, మహర్షిగాను, బ్రహ్మర్షిగాను రామాయణ, భారత, భాగవతాది గాథల్లో విశ్వామిత్రుని ప్రస్తావన ఉంది. పరివర్తన, ఆధ్యాత్మిక ప్రయాణం, సన్యాసం, స్వీయ సాక్షాత్కారం ఇవన్నీ విశ్వామిత్రుడు బ్రహ్మర్షిగా మారడానికి కారణమయ్యాయి. గాదిరాజు, రాణి సత్యవతి విశ్వామిత్రుని తల్లిదండ్రులు. విశ్వామిత్రుని మొదటి పేరు విశ్వరథ. క్షత్రియ రాజుగా విశ్వామిత్రుడు తన రాజ్యాన్ని పాలించాడు. తన రాజ్యంలో ప్రజల మన్ననలు పొందుతూ గొప్ప రాజుగా 1000 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు. గొప్ప యోధుడిగా, తెలివైన పాలకుడుగా పేరు పొందారు. విశ్వామిత్రుడు వశిష్ఠ ఋషిని కలుసుకోవడంతో ఆయన జీవితంలో ఒక మలుపు తిరిగింది. నందిని అనే గోవుని కలిగి ఉన్నారు బ్రహ్మర్షి వశిష్ఠుడు. ఆవు శక్తులకు ఆకర్షితుడై విశ్వామిత్రుడు ఆవును సొంతం చేసుకోవాలనుకున్నాడు. కానీ వశిష్ఠుడు నిరాకరించడంతో అది వారి మధ్య భీకర యుద్ధానికి దారితీసింది. శక్తివంతమైన యోధుడైనప్పటికీ విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి ఆధ్యాత్మిక శక్తి ముందు ఓడిపోయారు. ఈ ఘటన విశ్వామిత్రుడిని కదిలించింది. భౌతిక శక్తి కంటే ఆధ్యాత్మిక శక్తి గొప్పదని విశ్వామిత్రుడు తెలుసుకున్నారు. ఇది తన రాజ్యాన్ని వదిలిపెట్టి వశిష్ఠ మహర్షి వలె ఋషిలాగా మారేందుకు తపస్సు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానోదయం వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించిన విశ్వామిత్రుడు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. 1000 సంవత్సరాలుగా ఘోర తపస్సు చేసి అపారమైన శక్తిని పొందారు. ఈ కఠోర తపస్సుకు గాను విశ్వామిత్రుడు రాజర్షి అనే బిరుదును పొందారు. అయితే విశ్వామిత్రుని ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. నిరంతరం ఎన్నో కఠినమైన పరీక్షలను ఎదుర్కొన్నారు. ఒకానొక సందర్భంలో విశ్వామిత్రుడు స్వర్గపు అప్సరస అయిన మేనకకు మోహితులయ్యారు. ఆమె అందానికి విశ్వామిత్రుడు ఆకర్షితులయ్యారు. విశ్వామిత్రుడు, మేనకకు శకుంతల అనే కుమార్తె జన్మించింది. వీరు ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడిపారు. కానీ తన లక్ష్యం ఇది కాదని గ్రహించిన విశ్వామిత్రుడు మరింత గొప్ప నిశ్చయంతో తన తపస్సును కొనసాగించారు. విశ్వామిత్రుడు అతి కఠినమైన నియమాలతో మరో 1000 ఏళ్లు తపస్సు చేశారు. విశ్వామిత్రుని తపస్సు చూసి దేవతలందరూ వణికిపోయారు. ఆ సమయంలో విశ్వామిత్రుడు మరో కఠిన పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈసారి రంభ విశ్వామిత్రుని తపస్సుకు భంగం కలిగించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన తన తపస్సును క్రమశిక్షణతో కొనసాగించారు. ఫలితంగా విశ్వామిత్రునికి మహర్షి గొప్ప జ్ఞాని అని బిరుదు వచ్చింది. అయినప్పటికీ బ్రహ్మర్షిగా మారాలన్న ఆయన లక్ష్యం ఇంకా నెరవేరలేదు. హరిశ్చంద్ర రాజు చేపట్టిన కర్మయజ్ఞాన్ని రక్షించమని విశ్వామిత్రుడిని కోరారు. ఇది విశ్వామిత్రుడికి అసలైన పరీక్ష. రాక్షసుల నుంచి ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పటికీ విశ్వామిత్రుడు తన అపారమైన ఆధ్యాత్మిక శక్తులను ఉపయోగించి హరిశ్చంద్ర మహారాజు చెప్పిన పనిని విజయవంతంగా పూర్తి చేశారు. అప్పుడు విశ్వామిత్రులోని పట్టుదల, ఆధ్యాత్మిక బలానికి మంత్రముగ్ధులైన దేవతలు అతన్ని బ్రహ్మర్షిగా ప్రకటించారు. బ్రహ్మర్షిగా బిరుదు పొందిన తర్వాత విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్లి ఎంతో వినయంగా పలకరించారు. విశ్వామిత్రుని కఠోర తపస్సును గుర్తించిన వశిష్ఠ మహర్షి హృదయపూర్వకంగా అతన్ని బ్రహ్మర్షిగా అంగీకరించారు. విశ్వామిత్రుడు ఒక క్షత్రియ రాజు నుంచి బ్రహ్మర్షి వరకు చేసిన ప్రయాణం సంకల్పం, పట్టుదల, ఆధ్యాత్మిక జ్ఞానోదయం ఒక శక్తి, ఎంతో స్ఫూర్తిదాయకమైన కథగా ఉపయోగపడుతుంది. విశ్వామిత్ర మహర్షి జీవితం ఎన్నో ముఖ్యమైన విషయాలతో నిండి ఉంది. వీటిలో చాలా వరకు పురాతన భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతపై తీవ్ర ప్రభావం చూపాయి. వాటిలో కొన్నిటిని మనం ఇప్పుడు చూద్దాం. వీటన్నిటిలో అత్యంత ప్రముఖమైనది గాయత్రి మంత్రం. ఋగ్వేదంలో పేర్కొన్న హిందూ మతంలో విశ్వవ్యాప్తంగా పఠించిన శ్లోకం ఇది. సూర్య భగవానుడికి అంకితం చేసిన ఈ మంత్రం జ్ఞానం కోసం నిత్య ప్రార్థనలు, ముఖ్యమైన ఆచారాల సమయాల్లో తరచుగా పఠిస్తుంటారు. ఇంకొకటి త్రిశంక స్వర్గం. పురాణాల ప్రకారం త్రిశంకు అనే రాజు తన మార్త శరీరంలో స్వర్గానికి వెళ్లాలని కోరుకుంటాడు. వశిష్ఠ మహర్షి అతనికి సాయం చేసేందుకు నిరాకరించారు. అతను విశ్వామిత్రుడిని ఆశ్రయించారు. విశ్వామిత్రుడు త్రిశంకుని కోరికను తీర్చే క్రమంలో త్రిశంక స్వర్గం అని పిలిచే విశ్వాన్ని సృష్టించాడు. ఈ సంఘటన విశ్వామిత్రుని అసాధారణ ఆధ్యాత్మిక శక్తులకు నిదర్శనంగా నిలుస్తుంది. శ్రీరాముడికి గురువుగా విశ్వామిత్రుని పాత్ర గురించి తెలుసుకుందాం. విశ్వామిత్రుడు శ్రీరామునికి గురువు. శ్రీరాముని పెంపకంలో కీలక పాత్ర పోషించారు. రామునికి శాస్త్రాలు, గ్రంథాలు, యుద్ధ వ్యూహాల గురించి బోధించారు. రాక్షసులతో పోరాడేందుకు రామునికి ఖగోళ ఆయుధాలను సమకూర్చారు. దీని ద్వారా భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కొనేలా రాముణ్ణి సిద్ధం చేశారు.
విశ్వామిత్రుడు రామునిని మిథిలకు నడిపించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్వయంవరంలో విల్లును ఎత్తి సీతను వివాహం చేసుకునేలా చేశారు. ఈ సంఘటన రామాయణంలోని వేదికకు నాంది పలికింది. విశ్వామిత్ర మహర్షి జీవిత కథ ఉన్నత జ్ఞానాన్ని సాధించడానికి ఒక వెలుగులా పనిచేస్తుంది. క్షత్రియ రాజు నుండి బ్రహ్మర్షి వరకు ఆయన ప్రయాణం ఆధ్యాత్మిక సాధన యొక్క పరివర్తన శక్తిని సూచిస్తుంది. ఎవరైనా వారి పుట్టుక లేదా హోదాతో సంబంధం లేకుండా సంకల్పం, పట్టుదల, క్రమశిక్షణతో ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సాధించవచ్చని తెలుపుతుంది. విశ్వామిత్రుని జీవితం కూడా తపస్సు లేదా తీవ్రమైన ధ్యానం, కాఠిన్యం యొక్క భావనను కలిగి ఉంటుంది. అచంచలమైన దృష్టిని కొనసాగించడం ద్వారా మాత్రమే వీటిని అధిగమించవచ్చని, అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటామని విశ్వామిత్రుడి బోధన మనకు తెలియజేస్తుంది. విశ్వామిత్రుడి బోధనలు లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ప్రాపంచిక కోరికలు, పరధ్యానాల నుంచి అధిగమించి ఆధ్యాత్మిక సాక్షాత్కారం యొక్క అత్యున్నత స్థాయికి చేరుకోగలమని సామర్థ్యాన్ని గుర్తు చేస్తుంది. అతని కథ భారతీయ ఆధ్యాత్మిక తాత్విక సాంప్రదాయాల చిత్రపటంలో ముఖ్యమైన భాగం. ఇది తరతరాలుగా అందించబడింది. భూమి యొక్క నైతికత, ఆధ్యాత్మికత నీతిని రూపొందిస్తుంది. మహర్షి జమదగ్ని పురాతన త్రేతాయుగంలో జన్మించారు. త్రేతాయుగాన్ని భారతీయ పురాణాల్లో స్వర్ణయుగంగా అభివర్ణించారు. ఆ యుగంలో జమదగ్ని తండ్రి అయిన ఋషి రుచిక్ ఎంతో తెలివైనవారు. దేశమంతా మంచి గుర్తింపు పొందారు. అతని తల్లి సత్యవతి, ఆమె ఒక యువరాణి. తన ముందు చేయి చాచి నిల్చిన ఎవరైనా సరే ఆదరించాలన్న దయాగుణం ఆమెది. రాజరికం, ఆధ్యాత్మికత సమ్మేళనంలో జన్మించిన జమదగ్ని ఎంతో గొప్ప చరిత్ర కలిగినవాడు. చిన్నతనం నుంచే జమదగ్ని రాజభవనాలకు దూరంగా ఆశ్రమంలో గడిపారు. అక్కడ వేదాలు అభ్యసించారు. లోతైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి ఉన్న పవిత్ర గ్రంథాలు పఠనం చేశారు. ధర్మం, విశ్వాన్ని నియంత్రించే విశ్వ చట్టం, కర్మ, చర్య, ప్రతిచర్య నియమం, మోక్షానికి మార్గం, ఆత్మ నుంచి విముక్తి వంటి వాటి గురించి ఆశ్రమంలో తెలుసుకున్నారు. కాలం గడిచే కొద్దీ అతనిలోని అవగాహన పెరిగి వేద పండితుడిగా పేరు తెచ్చుకున్నారు. అపారమైన తెలివితేటలు, భక్తితో మహర్షి జమదగ్ని గ్రంథాలపై పాండిత్యంతో ఆయనకు బ్రహ్మర్షి అనే బిరుదు వచ్చింది. ఈ బిరుదు ఆయనకి అంత తేలిగ్గా రాలేదు. ఇది ఆధ్యాత్మిక జ్ఞాన శిఖరాన్ని సాధించిన వారి కోసం మాత్రమే ఇస్తుంటారు. ధ్యానం పట్ల మహర్షి అంకిత భావం, అతని కఠినమైన తపస్సు, యజ్ఞాలు చేయటం పట్ల అతని నిబద్ధత ఆధ్యాత్మిక శక్తిని మరింతగా పెంచాయి. జమదగ్ని మహర్షిలో దైవిక శక్తిని నిలిపాయి. అలాంటి జమదగ్ని జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఒకరోజు అడవిలో పక్షుల ధ్వనులు, కరకరలాడే ఆకుల చప్పుళ్ళు, మనసును హత్తుకునే పిల్లగాలి, గలగలా పారే నదీ చప్పుళ్ల మధ్య జమదగ్ని మహర్షి సేదతీరుతున్నారు. ఆ సమయంలో సద్గుణవతి అయిన రేణుకను కలుసుకున్నారు. రేణుక ప్రసంజిత్ అనే రాజకుమార్తె. ఆమె ఎంతో గుణవంతురాలు. ఆమె మనసు ఎంతో స్వచ్ఛమైనది. ఆమె అంతరంగ సౌందర్యానికి ఆకర్షితుడయ్యాడు. రేణుక కూడా జమదగ్నిలోని జ్ఞానం, దయగల వ్యక్తిని చూసింది. జమదగ్నిలో ఉన్న మంచితనాన్ని చూసి రాజు తన కుమార్తె రేణుకకు జమదగ్నితో వివాహం జరిపేందుకు అంగీకరించారు. ఇలా వారి వివాహం జరిగింది. వివాహాంతరం కూడా రాజభవన శబ్దాలకు దూరంగా అడవిలో సాధారణ జీవితం గడపడం ప్రారంభించారు. వారి రోజులన్నీ ఆనందంతో నిండిపోయాయి. మహర్షి జమదగ్ని రేణుకకు వేదాల్లోని పవిత్రమైన బోధనలు బోధించేవాడు. వారిద్దరూ కూడా నిత్యం ప్రార్థనలు, ధ్యానంతో గడిపేవారు. రేణుక ఇంటిని చూసుకుంటూ ఆధ్యాత్మిక అభ్యాసాల్లో తన భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. వారికి 5 కుమారులు జన్మిస్తారు. వారిని కూడా నీతి బోధనలతో పెంచారు. 5 కుమారుల్లో చిన్నవాడైన పరశురాముడు చాలా గొప్పవాడు, సద్గుణవంతుడు. అతని తండ్రి నుంచి నీతి పాఠాలు నేర్చుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. అలా వారి జీవితం ఆనందంగా సాగిపోతుంది. ఇదిలా ఉండగా ఒకరోజు కార్తవీర్య అర్జునుడనే రాజు అరణ్యాన్ని సందర్శిస్తాడు. అతను 1000 బాహువులు కలిగిన గొప్ప రాజు. ఇది అతని ప్రత్యేక వరం. జ్ఞాని అయిన జమదగ్ని మహర్షి గురించి విని ఆయన దర్శనానికి వచ్చాడు. మహర్షి జమదగ్ని ఆ రాజుకి స్వాగతం పలికారు. స్వయంగా విందును వడ్డించారు. రాజు ఇంతకు ముందెప్పుడు రుచి చూడని గొప్ప భోజనం రుచి చూశాడు. ఇంత రుచికరమైన భోజనం తానెప్పుడు రుచి చూడలేదని జమదగ్ని మహర్షితో అంటాడు. అప్పుడు కామధేనువు ఈ భోజనం తయారు చేసిందని చెప్తాడు. మహర్షి మాటలు విన్న రాజు ఆశ్చర్యపోతాడు. తన కోసం కామధేనువుని ఇవ్వమని కోరతాడు. రాజు కోరికను జమదగ్ని నిరాకరిస్తాడు. కామధేనువు కేవలం ఆవు మాత్రమే కాదు, దైవిక శక్తి కలిగిన జీవి. వారి కుటుంబం ఆధ్యాత్మిక జీవితంలో ఒక భాగమని చెప్తాడు. మహర్షి మాటలతో రాజు కోపంతో పాటు ఆశ్చర్యం కలుగుతుంది.
కామధేనువుని ఎలాగైనా తనతో పాటు తీసుకువెళ్లాలని నిశ్చయించుకుంటాడు. జమదగ్ని మహర్షి మాటలను పట్టించుకోలేదు. ఆయన నుంచి కామధేనును బలవంతంగా తీసుకువెళ్తాడు. రాజు చేసిన ఈ పని జమదగ్ని మహర్షి కుమారులు కోపంతో రగిలిపోతారు. ముఖ్యంగా పరశురాముడు తన కుటుంబానికి అన్యాయం జరిగిందని భావించాడు. రాజు కార్తవీర్యార్జునితో జరిగిన ఈ ఘటన వారి ప్రశాంతమైన జీవితంలో ఒక మలుపు తిరుగుతుంది. వారింట్లో ఆనందం చెదిరిపోతుంది. ప్రతీకారం తీసుకునే స్థాయికి చేరుతుంది. రాజు కామధేనువుని తీసుకువెళ్లిన తర్వాత ఇల్లంతా నిశ్శబ్దంగా మారుతుంది. కానీ జమదగ్ని మహర్షి కుమారుడైన పరశురాముడు తన భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోతారు. తన కుటుంబానికి తీరని అన్యాయం జరిగిందని వేదన చెందుతాడు. కామధేను తిరిగి తీసుకువచ్చి తన కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని నిశ్చయించుకుంటాడు. పరశురాముడు కార్తవీర్యార్జునితో తలపడతాడు. వీరిద్దరి మధ్య భీకరమైన పోరాటం జరుగుతుంది. చివరికి తన నైపుణ్యాలన్నింటినీ ఉపయోగించి పరశురాముడు రాజును ఓడిస్తాడు. కామధేనువును తీసుకుని తన ఇంటికి తిరిగి వస్తాడు. కామధేనువు చూసిన కుటుంబ సభ్యులు సంతోషిస్తారు. అయితే ఈ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఒకరోజు పరశురాముడు ఇంట్లో లేనప్పుడు రాజకుమారులు ఆయన ఇంటికి వస్తారు. పరశురాముడిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. శాంతి, అహింస, దయ, వివేకంతో జీవించే మహర్షి జమదగ్నిని రాజకుమారులు ఎంతో క్రూరంగా చంపుతారు. తన తండ్రి మరణం చూసిన పరశురాముడు గుండెలు విలిసేలా రోదిస్తాడు. తన తండ్రి పార్థివ దేహం వద్ద రాజు కార్తవీర్యార్జునుడికి చెందిన యోధవర్గానికి చెందిన క్షత్రియులను చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. వారిపై పగ తీర్చుకోవడమే పరశురాముడి జీవిత లక్ష్యంగా మారుతుంది. మహర్షి జమదగ్ని కథ విషాదంతో నిండినప్పటికీ మనకి చాలా పాఠాలు నేర్పుతుంది. జ్ఞానం, సరళమైన అంకితమైన జీవితాన్ని నడిపించే శక్తిని జమదగ్ని మహర్షి జీవితం మనకు చూపుతుంది. ఆయన సతీమణి రేణుకా పట్ల ఆయనకున్న ప్రేమ, కుమారులకు నేర్పించిన బోధనలు, కుటుంబం ప్రాముఖ్యతను మనకు కళ్లకు కట్టినట్టు తెలియజేస్తాయి. ఈ ముగింపు దురాశ, పగ కలిగించే బాధను గుర్తు చేస్తుంది. శాంతి కాముకుడైన జ్ఞాని అయినప్పటికీ ఇతరుల అత్యాశతో తన ప్రాణాలు పోగొట్టుకుంటారు. కానీ జమదగ్ని మహర్షి వారసత్వం కొనసాగుతుంది. జమదగ్ని జ్ఞానానికి, భక్తికి, సత్యానికి అంకితమైన జీవితానికి ప్రతీకగా స్మరించబడుతూనే ఉంటారు. ఆయన జీవిత కథ ఒక మార్గనిర్దేశక కాంతి, ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలని నేర్పుతుంది. దురాశ, పగ పరిణామాలు ఎలా ఉంటాయో మనకు చూపుతుంది. జమదగ్ని మహర్షి శక్తివంతమైన కథను తరతరాలు చెప్పుకుంటారు. అంతేకాక జమదగ్ని మహర్షి జీవిత చరిత్ర మన జీవిత ప్రయాణంలో మనకు స్ఫూర్తిని, మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుంది. పురాణాల్లో అత్యంత ప్రాచీనమైన ఋషుల్లో కశ్యప మహర్షి ఒకరు. భారతీయ ఇతిహాసాల్లో వివరించినట్లుగా కశ్యప మహర్షి పాత్ర సృష్టి రహస్యాలు బయటపెడుతుంది. కాగా సప్త ఋషుల్లో కశ్యప మహర్షి ఒకరు. ఈయనని మానవజాతికి మూలపురుషుడుగా పేర్కొన్నారు. ఋగ్వేదం ఈయనను సప్త మానవాళికి తండ్రిగా పేర్కొంది. కశ్యపుడు మరీచి అనే ఋషికి జన్మించారు. కశ్యపుని జీవితం ఆధ్యాత్మిక ధర్మంలో సాగింది. అతని బోధనలు, తత్వశాస్త్రం గురించి అనేక హిందూ గ్రంథాల్లో, పురాణాల్లో ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి కశ్యప మహర్షి బోధనలు స్ఫూర్తినిచ్చాయి. కశ్యపుడు చిన్నతనంలో ఉన్నప్పుడే దైవిక సత్యాన్ని అర్థం చేసుకోవడంలో ఎంతో ఆసక్తి కనబర్చారు. కశ్యపుడు తెలివితేటలు అపారమైనవి. ఆధ్యాత్మికత పట్ల ఆయనకున్న మక్కువ అతని ఆదర్శ విద్యార్థిగా మార్చింది. అతని ఆధ్యాత్మిక ప్రయాణంలో అతని తండ్రి మరీచి మార్గనిర్దేశం చేశారు. కశ్యప తన తాత్విక మేధస్సును పెంపొందించుకున్నారు. తాను నేర్చుకున్న బోధనలతో వేదాలు, ఇతర హిందూ గ్రంథాల్లో ప్రావీణ్యం సంపాదించారు. కశ్యప మహర్షి జీవితం ఎన్నో సవాళ్లతో కూడింది. సన్యాసం, భక్తి ధ్యానంతో నిండిపోయింది. అతని అసాధారణ జ్ఞానం ఆధ్యాత్మిక పరాక్రమాన్ని సాధించడానికి నాందయ్యింది. ఇదే కశ్యప మహర్షికి మహాజ్ఞాని అనే హోదాను సంపాదించి పెట్టింది. ఇక మనం కశ్యప మహర్షి వివాహం, తన సంతానం గురించి తెలుసుకుందాం. కశ్యప మహర్షి వ్యక్తిగత జీవితం ఆయన జ్ఞానం వలె చాలా విశాలమైనది. అతని వైవాహిక జీవితం ఆత్మ కలయికలు మాత్రమే కాదు, దైవిక, పౌరాణిక జీవుల పుట్టుకను గుర్తించాయి. ఇవి విశ్వంలోని కశ్యపుని ప్రభావాన్ని మరింత పెంచాయి. బ్రహ్మాండ పురాణ ప్రకారం కశ్యపునికి 13 మంది భార్యలున్నారు. దక్ష ప్రజాపతి తన 13 మంది కుమార్తెలు అయిన అదితి, దితి, ధను, కదురు, అరిష్ట, సురస, సురభి, వినుత, తామర, క్రోధవసు, ఇర, కష మరియు మౌని. ఇక కశ్యపుని సంతానంలో కొంతమంది గురించి తెలుసుకుందాం. అదితి దేవతల తల్లి. వివస్వత్ అంటే సూర్యభగవానుడు, ఇంద్రుడు, వర్ణుడు మరియు వీరితో సహా 12 మంది దివ్యమైన వ్యక్తులకు జన్మనిచ్చారు. ఇక దితి, ధను వీరు
దైత్యులు దానవులకు తల్లులయ్యారు. పురాణాల్లో దేవతలు దానవులు దితి అతిథి వల్ల కలిగిన సంతానం. వినత కుద్ర పక్షి సర్పజాతులకు జన్మనిచ్చారు. దివ్యపక్షి అయిన గరుడ పక్షి అనగా విష్ణుమూర్తి వాహనం, సముద్ర మదనంలో ఉపయోగించబడ్డ వాసుకి సర్పము, వినుత క్రుద్ర సంతానము వీరు. ఇక తామరతో కశ్యప కలయిక వల్ల పక్షి మృగజాతులకు జన్మనిచ్చారు. ఇక సురభి ఆవులకి గేదెలకి తల్లి అని పురాణాల్లో చెప్తున్నాయి. ఈమె ద్వారా ఆవులు గేదెలు రుద్రులు కలిగారు. కశ్యప మహర్షి యొక్క ఈ విస్తారమైన వంశంలో దేవతలు రాక్షసులు పక్షులు జంతువులు పౌరాణిక జీవులు ఉన్నాయి. తద్వారా అతని హిందూ మతం ప్రకారం ప్రపంచ పూర్వీకుల్లో ఒకరిగా పురాణాలు చెప్తున్నాయి. కశ్యప మహర్షి కేవలం జీవులకు తండ్రి మాత్రమే కాదు, ఈ ప్రపంచానికి ముఖ్యమైన ఆలోచనలు జ్ఞానాన్ని పంచే తెలివైన ఉపాధ్యాయుడిగా కూడా ఉన్నారు. కశ్యప హిందూ తత్వశాస్త్రం ఆధ్యాత్మికత వైద్యానికి గణనీయమైన కృషి చేశారు. కశ్యపుని బోధనలు ఎన్నో విస్తారమైన విషయాలు తెలియజేశాయి. ఋగ్వేదంలో కశ్యపుని శ్లోకాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. అతని శ్లోకాలు ప్రధానంగా విశ్వం దేవతలు స్వీయ స్వభావాన్ని అర్థం చేసుకునేందుకు దోహదం చేశాయి. అంతేకాదు వారి ఆధ్యాత్మిక ప్రయాణంలో మానవాళికి మార్గనిర్దేశం చేశాయి. కశ్యప మహర్షి కుమారుడైన వామనితో ధర్మం గురించి చెప్పిన ఉపన్యాసం చాలా గొప్పది. భాగవత పురాణాల్లో వర్ణించినట్లుగా వామనుడు బలిచక్రవర్తిని 3 అడుగులు అడగాలని నిశ్చయించుకుంటాడు. కశ్యపుడు అతనికి సత్యం నీతి సూత్రాలపై బోధనలు చేస్తారు. వారి మధ్య ఈ సంభాషణ పరిస్థితులతో ఎలాంటి సంబంధం లేకుండా ధర్మాన్ని నిలబెట్టడంపై లోతైన జ్ఞానాన్ని వివరిస్తాయి. అంతేకాక కశ్యప ప్రాచీన భారత వైద్య రంగానికి కూడా ఎంతో కృషి చేశారు. వృద్ధ జీవక్రియ తంత్రం అనేది కశ్యప సంహిత ఆయుర్వేదం యొక్క ముఖ్యమైన శాస్త్ర గ్రంథంలో ఒకటి. ఈ గ్రంథంలో ప్రత్యేకంగా కౌమార భృత్య లేదా పీడియాట్రిక్ పై దృష్టి పెట్టారు. ఇది చిన్నపిల్లల్లో వ్యాధులు, వాటి లక్షణాలు, రోగ నిర్ధారణలు, చికిత్సల గురించి వివరణాత్మకంగా తెలియజేస్తుంది. అయితే కశ్యపుని జీవితం ఎన్నో పరీక్షలు ఎదుర్కొంది. అతని కుమారులైన దేవతలు అసురుల మధ్య సంఘర్షణలు కశ్యపునికి నిరంతరం ఆందోళన కలిగించేవి. కశ్యప మహర్షి పలువురకు ఎంతో మేలు చేసినప్పటికీ ఆయన ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. దేవతలు రాక్షసులతో కశ్యపుని పిల్లలు తగాదాలు తాను ఎదుర్కొన్న సమస్యల్లో అతిపెద్దవి. ఈ తగాదాలు చాలా విధ్వంసాన్ని కలిగించాయి. అవి చూసిన కశ్యపుడు ఆవేదన గురయ్యారు. అయినా కూడా కష్ట సమయాల్లో కశ్యపుడు తన పిల్లలకు తన చుట్టూ ఉన్న ఇతరులకు బోధించడం మార్గనిర్దేశం చేయడం మాత్రం మానుకోలేదు. తన జ్ఞానాన్ని ఉపయోగించి వారి సమస్యలను శాంతియుతంగా పరిష్కరించేవారు. ఇక కశ్యపుని మరణం గురించి మనకి ఎక్కడా గ్రంథాల్లో స్పష్టంగా లేదు. అయినప్పటికీ హిందూ సాంప్రదాయం ప్రకారం కశ్యపుడు వంటి గొప్ప ఋషులు భూమిపై తర్వాత కాలంలో ఒక దైవిక శక్తిగా అవతరిస్తారని నమ్ముతారు. విశ్వాన్ని సృష్టించినట్లు వారు విశ్వసించే అదే శక్తివంతమైన శక్తిలో భాగం అవుతారని దీని అర్థం. కశ్యప మహర్షి వారసత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది. ఋగ్వేదం, కశ్యప సంహిత వంటి పవిత్ర గ్రంథాల్లో కనిపించే అతని బోధనలు నేటికీ అధ్యయనం చేస్తూ అనుసరిస్తున్నారు. అంతేకాదు పూర్వీకుడుగా కశ్యపుని పాత్రను ఎంతో గౌరవిస్తున్నారు. కశ్యపుని మరణం తర్వాత కూడా అతని జ్ఞానం, కథలు వారి జీవిత ప్రయాణం గురించి ప్రజలకు మార్గనిర్దేశం చేశాయి. విధులు ధర్మానికి ఉన్న ప్రాముఖ్యత, జ్ఞానం యొక్క శక్తిని గుర్తు చేస్తాయి. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాం. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.